ప్రైజ్ లార్డ్, అందరికి వందనములు. కాపరికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనంలో రాయబడి ఉన్నది. అధ్యక్షుడికి వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడై ఉండి, మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుని వాడు గలవాడై ఉండవలను. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలని రాయబడి ఉన్నది. మరి ఇట్టి లక్షణాలు లేని కాపరి మరి సంఘాన్ని ఏ విధంగా పరిపాలన చేస్తాడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి సంఘ కాపర్లు ఎంచుకోవాలి. కానీ మరి వాక్యానుసారంగా బోధించలేని కాపర్లు ఎంచుకోవడం వల్ల మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం మంచిది కాదని మరి తెలియజేస్తున్నాను. అట్టి సంఘ కాపరులు నేటి దినాలలో కరువైపోయారు. కాబట్టి మరి వాక్యం మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ మన ఆత్మీయ జీవితాన్ని బహుబలంగా కాపాడుకుంటూ మరి నిలబడివాడు పడిపోకుండా జాగ్రత్త కలిగి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మరి అట్టి రీతిగా మరి మీ జీవితాలు ఫలించి అనేక మందిని మరి ప్రభు యొద్దకు నడిపించేవారు గాను, అలాగే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారేవారు గాను, వాక్యానుసారమైన జీవితాలుగా వెలిగేవారు గాను ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.